నమస్తే, వెల్కమ్ టు పోసాని కృష్ణమురళి. దాదాపుగా కొద్ది రోజుల నుంచి కూడా జైల్లోనే మగ్గుతున్నటువంటి ఒక పోసాని కృష్ణమురళి ఇప్పుడే బెయిల్ పై అయితే విడుదలయ్యాడు. అయితే షరతులతో కూడినటువంటి ఒక బెయిల్ మాత్రం పోసానికి వచ్చిందని చెప్పుకోవాలి. గతంలో కూడా బెయిల్ వచ్చేసింది, వెళ్ళిపోదాం అనుకున్న టైంకి మరొక పోలీస్ స్టేషన్ నుంచి కబురు రావడంతో ఆ బండి ఎక్కాల్సి వచ్చింది. అప్పుడే భావోద్వేగానికి గురైపోయి నా తప్పుంటే నా తల నరకండి, లేదా నాకు ఆత్మహత్య శరణ్యం అని చెప్పి మాట్లాడాడు పోసాని కృష్ణమురళి. మొత్తానికి ఇప్పటికైనా సరే బుద్ధి వచ్చిందా లేదా పోసానికి అంటే ఏమో తెలియదు. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, సినీ రంగంలో మీకు ఎప్పటి నుంచో ఒక మంచి అనుబంధం ఉంది, మీరు కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి పోసాని కృష్ణమురళి గారు ఎలా ఉండేవారు? అది కాక ఆయన వివిధ పార్టీలకు సంబంధించి కూడా ఆయన చేశారు. ఏది ప్రజారాజ్యం కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇలాగా మిగతా పార్టీలకు సంబంధించి వర్క్ చేశారు. కానీ ఇంతటి వ్యత్యాసం వైసీపీలోకి వచ్చిన తర్వాత ఇలాంటి క్యారెక్టర్ని మీరు గతంలో చూసారా పోసాని కృష్ణమురళిని? సో ఇప్పుడు ఒక బెయిల్ పని అయితే విడుదలయ్యాడు. సో ఇప్పుడు విడుదలయ్యాడు కాబట్టి సైలెంట్గా ఉండబోతున్నాడా, మళ్ళీ అదే రకంగా మళ్ళీ మరుగుతాడా అంటే ఏమంటారు? అంటే ఇక్కడ ఆయన రచయిత, అంతవరకు మాకు తెలుసు. సినిమాల పాత్రలకిను నిజ జీవిత పాత్రలకి చాలా తేడా ఉంటుందనే విషయం ప్రత్యక్ష అనుభవంతో ఇప్పుడు అర్థమై ఉండాలి నేను అనుకుంటున్నా. ఎందుకంటే సినిమాల పాత్రల్లో మనం యాక్ట్ చేసినట్టుగా రకరకాల పాత్రలు రాస్తూ ఉంటారు కాబట్టి నిజ జీవితంలో రకరకాల పాత్రలు పోషిస్తే ఏమవుతుందనేది ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చింది. ప్రత్యక్ష పురాణం అంటూ తెనాలి రామలింగడి చరిత్ర ఉంది. ఆ టైంలోనే ఇప్పుడు అలాగే చెప్పాలంటే ఇప్పుడు ఖచ్చితంగా అనుభవంలోకి వచ్చింది. అయినా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆయన ఏమంటాడు, ఉదాహరణకి మొన్న వాళ్ళు మాట్లాడిచ్చారు, సాక్షి వాళ్ళకి స్క్రిప్ట్ వస్తేనే అదే నేను మాట్లాడాను అంటూ ఆ మధ్య మరి మొన్న విచారణలో ఎంక్వైరీలో ఇవన్నీ చెప్పాడు ఆయన. అది మరి బయటపడటం కోసం ఇప్పుడు ఇలా మాట్లాడాల్సి వస్తుంది. ఏదో సినిమాలో పరశురు బ్రదర్స్ డైలాగ్, గోపాలకృష్ణ గారి డైలాగ్ ఉంటుంది, అయితే అట మాట్లాడతాడు లేదా ఇటు మాట్లాడతానని చెప్పి 2-4 ధోరణిలో ఉంటుంది. కానీ ఆయన ఇక నుంచి అయినా పోసాని గారు పెట్టాక బెయిల్ వచ్చింది కాబట్టి బయటపడ్డారు కాబట్టి బయట మాట్లాడకుండా ఉండటమే బెటర్. అయితే జైల్లోంచి బయటికి వస్తున్నటువంటి సమయంలో కూడా ఏదైతే వైసీపీ అధినాయకులు చాలా మంది రావడం పలకరించేటప్పుడు కూడా ఎక్కడ కూడా నోరు మెత్తపలేదు. అదిగాక షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చారు. ఏంటి అంటే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కేసు, దీని గురించి ఎవరితో చర్చించొద్దని చెప్పేసి అని. అదిగాక సిఐడికి సంబంధించిన విచారణకి ప్రతి వారంలో ఒక 2 రోజులు అక్కడ హాజరు కావాలని, దాంతోపాటు ఎక్కడ కూడా ప్రెస్ మీట్లో కానీ పెట్టకూడదని చెప్పేసి చాలా ఆంక్షలు అయితే విధించారు. అదిగాక తను జైలు నుంచి బయటికి రాగానే వైసీపీ పెద్దలు ఎవరైతే వచ్చారో వచ్చిన తర్వాత వాళ్ళతో కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా చాలా సైలెంట్గా కారెక్కి వెళ్ళిపోవడం చూసాం. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు? ఖచ్చితంగా హితబోధన అయిందా పోసానికి? ఇక పైన సైలెంట్గా ఉండబోతున్నాడు అనుకోవచ్చు అంటారా? అంటే రాజాకి అర్థమైంది అనుకోవచ్చు. అర్థమైందా రాజా? అర్థమైంది రాజా అంటాడు. ఇప్పుడు అర్థమైంది రాజా అనాల్సిందే. అర్థమైందా రాజా అని క్వశ్చన్ మార్క్ కాదు, అర్థమైంది రాజా, అందుకే నేను మాట్లాడట్లేదు అని మౌనాన్ని అలా అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి ఇక నుంచి ఆయన అందుకనే అంబడి గారు వచ్చినా కానీ ఇంకెవరు వచ్చినా కానీ మౌనంగా ఉండి బయటకు వచ్చాడు. లేకపోతే మళ్ళీ అక్కడ లోపల ఎలా ఉంటుంది అనేది పరిస్థితి అర్థమయ్యే ఉంటుంది ఆయనకి. అక్కడ రాజాకి చాలా అర్థమైపోయి ఉంటుంది లాకప్లో ఉన్నప్పుడు ఆ జైలు జీవితం ఎలా ఉంటుంది అనేది. ఎందుకంటే సినిమాల్లో నటన చేయటం వేరు, ఇక్కడ ప్రతి నిజ జీవితంలో కట్టడాల వెనకాల ఉంటే ఏం జరుగుద్ది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది మనకి అన్నీ అర్థమైపోతాయి. కాబట్టే బయటికి రాగానే కాస్త ఇక జీవితంలో ఎప్పుడు తప్పు చేయను అనే మాట మీద నిలబడి ఉంటే మాత్రం బాగుంటుంది ఆయనకి. ఎందుకంటే లేకపోతే ఏమవుద్దంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకుంటూ రేపు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో చేరిపోయి ఆ పార్టీ వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే అది కెరీర్ పరంగా ముందు పాడైపోద్ది. అతనిలో మంచి నటుడు ఉన్నాడు, ఆ నటుడిని ఉపయోగించుకోవచ్చు. మంచి రచయిత ఉన్నాడు, ఆ రచయితను ఉపయోగించుకోవచ్చు. కానీ పాత్రలో రాజకీయ పాత్రలు రాసినంత మాత్రాన రాజకీయ నాయకుడు అయిపోదాం అనుకుంటే అది ఇలాంటి చేదు అనుభవం వస్తుంది. కాబట్టి పాత్రల వరకే పరిమితం అయిపోయి ఆయనలోని మనిషిని మాత్రం చంపుకోకుండా మసులుకుంటే బాగుంటుంది. అయితే ఏదైతే వైసీపీ పార్టీలో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యర్థుల్ని బూతులు తిట్టడమే ఒక పరంపరగా పెట్టుకున్నారు. అదేవిధంగా పోసాని కృష్ణమురళి కూడా అసలుకి బీభత్సంగా తిట్టేస్తాడని చెప్పాను. ఆయన విడుదల చేసిన 6 వీడియోలు కూడా మీరు చూసుండొచ్చు. అలాంటి బూతులు మనం ఇంకెక్కడ వినం. అయితే ఇలాంటి సందర్భంలో మనం చూసుకుంటే
ఏదైతే పోసాని కృష్ణమురళి గతంలో మాట్లాడిన మాటలు కావచ్చు చూసారు, కానీ ఏదైతే అలీ కూడా జాయిన్ అయ్యాడు సినీ రంగం నుంచి, కానీ అంతగా మాట్లాడలేదు. తనకు అర్థమైపోయింది ఏం జరుగుతుంది అనేది. సో ఇప్పటికైనా సరే పోసాని కృష్ణమురళికి అర్థమైంది అనుకోవాలా, దీన్ని ఎలా చూడాలంటారు? అంటే నేనైతే అర్థమైందని అనుకోవట్లేదు, అర్థమైందని ఆయన అనుకుని ఉండొచ్చు బహుశా. ఇది మరి ఎందుకంటే నాకు 4 ఏళ్ల పాటు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ 4 ఏళ్ల పాటు నరకం అనిపించడం ఇబ్బందే కదా. అందుకనే 2 ఏళ్ళ వరకు అర్థమైనట్టుగా ఉంటారు. మళ్ళీ చివరి ఏడాది వచ్చేసరికి మారిపోయి మళ్ళీ ఆ గవర్నమెంట్ వచ్చేదని అప్పుడు మళ్ళీ ప్లేట్ ఫిరాయించే ప్రమాదాలు ఉంటాయి. ఆ రాజకీయాలు జోలికి వెళ్లకుండా, ఎందుకంటే రాజకీయాలకు వెళ్తే ఒక క్లారిటీతో మనం ఒక మైండ్తో క్లారిటీ పెట్టుకుని ఎంతవరకు ఉండాలో, మనం ఎంతవరకు మన పాత్ర పోషించాలో అంతవరకు పాత్ర పోషిస్తే బాగుంటుంది. రాజకీయాలకు వచ్చాము కదా అని చెప్పి ఓవర్ యాక్షన్ చేసామనుకోండి, సినిమాల్లో యాక్సెప్ట్ చేస్తారు కానీ ఓవర్ యాక్షన్ నిజ జీవితంలో ఎవరు యాక్సెప్ట్ చేయరు. అది. సో చూద్దాం సార్, మొత్తానికి పోసాని కృష్ణమురళికి అయితే బెయిల్ అయితే వచ్చింది, కానీ ఆంక్షలతో కూడిన బెయిల్ మాత్రమే. ఎక్కడ నోరు జారినా సరే మళ్ళీ శిక్ష అయితే తప్పదు. సో బోరుగడ్డ అనిల్ చేసినటువంటి తప్పు పోసాని కృష్ణమురళి చేస్తారని అయితే అనుకోవట్లేదు. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే.